చూసిరు కదా గైస్, మా ఇంట్లో ఫైనల్ లుక్ మాత్రం ఇదే గైస్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్పా లడ్డు జై బలో గణేష్ మహారాజ్ కి సో మీకైతే ఒకటి చెప్తా గైస్, మా ఇంట్లో ప్రతిసారి వినాయకుని పెడతారు గైస్. ఆ వినాయకుడు అయితే ఈ రోజు చూపించబోతున్నాం, చూపిస్తాం. చూసిరు కదా గైస్, మా ఇంట్లో ఫైనల్ లుక్ మాత్రం ఇదే గైస్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. సో మా వర్ష అయితే ఎప్పుడెప్పుడు ప్రసాదాలు తిందామా, ఎప్పుడెప్పుడు లడ్డు తిందామా, ఎప్పుడెప్పుడు దేవుడిని ఇది చేసేద్దామా అని ఉంది. వర్షిత అయితే పొద్దుడు చొక్కా పని చేయలే, నేను ఇంత కష్టపడి చేస్తున్నా. సో గైస్ పొద్దు నుంచి కూడా నేను ఏం తినలే గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను కూడా ఏం తినలే. అట్లా అంటే టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. పొద్దున్న నుంచి చేసుకునేసరికి టైం అయింది. సో గైస్ నేనైతే కరెక్ట్ 7 గంటలకు లేచి నాగోలు పోయినా గైస్. నాగోలు ఎందుకు పోయినావు? మేము ఇక్కడ తీసుకున్నాం గైస్ వినాయకుడిని. కావాలనే పని తప్పించుకోవడానికి దొంగది వెళ్ళిపోయింది గైస్ నాగోల్కి వాళ్ళ బాబాయ్ తోని. అంటే ఇంట్లో విగ్రహం తిరిగేసి వచ్చిన గైస్ నేనైతే మంచిగా. చూడండి గైస్ మా గణేశుడు ఎట్లుందో అంటే కామెంట్ చేయండి. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ అంటే ఇక్కడ తీసుకున్నా అనమాట. నార్మల్ మొత్తం నేనే చేసిన గైస్, మా అమ్మ చేయలేదు, మొత్తం నేనే చేసిన. అన్ని లేదు గైస్, అన్ని అంటే అబద్ధాలు చెప్తుంది. నమ్మకండి గైస్, నమ్మకండి. బుజ్జి బుజ్జి బొజ్జగణపయ్య. కామెంట్ చేయండి గైస్, అంటే ఎంత రేట్ కి ఇచ్చినారు కామెంట్ చేయండి. కింద పడిపోయింది తీయి. సో అంటే పళ్ళు ప్రసాదాలు 5 టైప్స్ ఆఫ్ 5 రకాలు చేసినాం అనమాట. సో 5 days ఎట్లాగో ఉంటాం కాబట్టి కలశం కూడా పెట్టినాం. ఇది వినాయకుడు బ్యాక్ డ్రాప్. నేను శారీ తీసుకున్నాను, శారీ తీసుకొని ఇట్లా డెకరేట్ చేసిన. అంటే ఇది కూడా ఒక పట్టు శారీ అనమాట. కింద ఎట్లుంది మా వినాయకుడు? మీకు నచ్చినట్టయితే కమెంట్లో జై గణేష్ అని పెట్టండి గైస్, ఓకేనా? సో టు బీ కంటిన్యూడ్. మెల్లగది అంటే కొంచెం వర్షం అంటే స్విచ్ ఆఫ్ చేయలేకపోతే ఆ స్విచ్ ఆఫ్ చేయమన్నా షాక్ గిట్ట కొట్లగల్లా. అంటే డెకరేటివ్ ఐటమ్ అంటే గణేషుడి దగ్గర పెడదామని పైనుంచి ఏనుగు బొమ్మలు దింపిస్తున్నాం. సెట్ చేద్దామా? చిన్న కూతురు ఇంట్లో ఉండొద్దు గైస్, అస్సలు. ఎందుకు ఉండొద్దు? పనులు చేయడంలో ఏమన్నా తప్పు ఉందా గైస్? చెప్పండి మీరే ఫ్రెండ్స్, మీరే చెప్పండి. పని చేయడం తప్ప ఫ్రెండ్స్? ఇంట్లో కోసమే కదా ఫ్రెండ్స్ చేసుకుంటాం, దేవుడి కోసమే కదా. సో గైస్ చూసిరు కదా ఫైనల్ లుక్. एकदन्ताय वक्रतुण्ड
గాన చతురాయ శ్రీ గణేశాయ ధీమహి. జై బోలో గణేష్ మహారాజ్ కి. తెలియదు, మ్యాక్సిమం పెట్టుకుంటాం. అంటే వినాయకుడు ఉంటే ఇంట్లో విఘ్నాలు తొలగిపోయి ఆటంకాలు తొలగిపోయి అన్నీ మంచిగా అంటే అన్నీ మంచిగా అయితే అని కొంతమంది నమ్మకం అన్నమాట. సో ఏ పూజ చేసినా పెళ్ళిళ్ళు చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తారు, ఎందుకంటే ఆయన ఉంటే ఏ ఆటంకం రాదన్నట్టు నమ్ముతారు కదా. వర్షం నాకు తెలియదు మా. నీ బుక్ ఏది వర్షిత? ఏ బుక్ మా? బుక్ పెట్టు నీది ఒకటి. నాదా? ఇట్లా దండం పెట్టుకో. మీకు కూడా మా సబ్స్క్రైబర్స్కి మీరు చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా పెట్టండి. ఇట్లా వర్షం. సో గైస్ పూజ అయితే ఈ రోజు కల్లా ఫస్ట్ డే కంప్లీటెడ్. పొద్దున్న నుంచి చేసి ఇప్పటి వరకు కష్టపడ్డది గైస్ మా మమ్మీ నేను. దూరం జరగదమ్మా. ఓ పాప జర దూరం జరగ కాయ తెచ్చిందమ్మా. ఎందుకే? సో గైస్ పువ్వు వచ్చింది గైస్ మాకైతే. పువ్వు రాలేదు. ఏడొచ్చింది పువ్వు? మెంట ఇంకా ఇప్పుడే మొరుస్తుంది గైస్, చూసిరు లోపల మీరైతే. ఇంకా సో గైస్ ఈ రోజుకైతే మా పూజ కంప్లీటెడ్. బ్లెస్ చేయండి మమ్మల్ని. మా యూట్యూబ్ లో ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని. ఫస్ట్ ఈ దేవుళ్ళు, సెకండ్ మా సబ్స్క్రైబర్సే మా దేవుళ్ళు. మా దేవుళ్ళు కరెక్ట్. వర్ష చెప్పింది కరెక్ట్ గా. సో ఈ నాన్న చెప్పు, వర్ష కంటే నీకు ఇష్టమా జాను? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? దేవుడికి దండం పెట్టుకోయా. అలా కనిపించింది దగ్గర 5 గుంజలు తీయే, 3 గుంజలు తీసినాం మా అమ్మ. అయ్యా మా చిన్న పాప మా వర్ష ఏది చేస్తే అది చేస్తుంది. చిన్న పాప అంటే మా చెల్లె వాళ్ళ పాప అనమాట. నా దగ్గరనే ఉంటుంది ఎక్కువ, నేను బాగా అలవాటు. జాను చూడు, లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా? బాయ్ చెప్పు. లవ్ యూ గాయ్స్ అను. ముద్దు పెట్టు. Bye guys, subscribe, like, share and comment.